యేసయ్య స్తోత్రమైన స్తుతులైన వందనాలైన వందనాలైన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా జీవితాల్లో మరొక రోజు పొడిగించి నీకు మొరపెట్టే భాగ్యాన్ని నాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టినవాడి దేవుడును తండ్రి. యేసునైనా ఈ జనం ఈరోజు చూడడానికి ఎంతోమంది మరణిస్తున్నారు, మన్నైపోతున్నారు నాయన. మమ్మల్ని అయితే సజీవులు ఎక్కడ సంపూర్ణ ప్రాంతం నుంచి దేవా నీకు వందనాలు తండ్రి. యేసునైనా స్తోత్రనైనా అనేక మంది అనారోగ్యాలు పాలవుతున్నారు నాన్న. ఆరోగ్యాన్ని ముడుతున్నాను నాన్న. జాబులు లేక నాన్న రోడ్డు పాలవుతున్నాను నాన్న. జాబులు దయచేయబడుతున్నాను. తాగుడు బానిస అయిపోతున్నాను, తాగు నుంచి విడుదల దయచేయబడుతున్నాను నాన్న. సిగరెట్ బానిస అవుతున్నాను, సిగరెట్ నుంచి విడుదల దయచేయబడుతున్నాను నాన్న. వ్యవసాయతనం నుంచి విడుదల దయచేయబడుతున్నాను నాన్న. అనేక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు ముట్టి తాకాల్సిన వస్తుంది దయచేయబడుతున్నాను నాన్న. అనారోగ్యాలు పాలైపోతున్నారు నాన్న. కిడ్నీలు పాడైపోయి నేను చనిపోతున్నాను, లివర్లు పాడైపోయి నేను చనిపోతున్నారు తండ్రి. వేసిన గుండె జబ్బులతో స్టోకులతో తండ్రి వేసిన స్తోత్రనైనా ఎంతో మంది నైనా రొమ్ము క్యాన్సర్ అని తండ్రి వేసిన క్యాన్సర్లని తండ్రి వేసిన స్తోత్రనైనా గుండె జబ్బులతో తండ్రి వేసిన అనేక సమస్యలతో బాధపడుతున్నాను నేను. కుటుంబాలు గడక రైతులు తండ్రి ఇబ్బందులు పడిపోవడం తండ్రి వేసి నేను స్తోత్రనైనా ఎవరి బిడ్డలైనా నాయన తండ్రి వేసి నేను ఊరిలు వేసుకోవడం తండ్రి వేసే బతుకు భారం అవుతుంది నాయన. కుటుంబాలు గడక తండ్రి వేసి నేను రోగాలు వ్యాధులు శోధనలు బాధలతో ఎంతో మందిని దుఃఖిస్తున్నాను నాయన. అటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాను. ఈ ఎండ దెబ్బ వడి దెబ్బ తగలకుండా చేయనైనా పొద్దున్న నుంచి ఇంటికి నేను సాయంత్రం ఇంటికి చేరవరకు నీ కాపుదల కంచి కావాలి ఖాయమెడుతున్నాను. అలాగే నాయన నీ సేవ చేస్తున్న బిడ్డల్ని ముట్టి దాకా దయచేయబడుతున్నాను నేను. దొంగ బోధకుల నుంచి విడుదల దయచేసి మంచి బోధకులు దయచేయబడుతున్నాను నేను. దేవుడు ప్రతి చోట ఉండలేడని నైనా ఒకే చోట నైనా తన పాస్టర్ని ఎత్తాను నేను. దేవుడితో కొలుస్తాను నేను. అటువంటి పాస్టర్లు మమ్మల్ని మోసం చేస్తున్నాను నేను. అట్టి పాస్టర్ల మంచి బుద్ధిని దయచేయబడుతున్నాను నేను. బుద్ధిని దయచేయబడుతున్నాను నేను. ఎవరెవరి వల్ల చనిపోయారు, నీ ఎదురాల వాళ్ళు చనిపోయాడు, నీ భర్త అని ఒకడు ఓ పాస్టర్ అవుతే మమ్మల్ని అన్నాడు తండ్రి. ఎదురాలకి అంత చెప్తుంటే ఎంతోమంది నాయన ఇలాగే పగున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు అలాగవ్వాలంటే అవుతారు కదా నేను. అట్టి దేవుడే మాట్లాడాడు అలాగని అక్కడ నరకం అనుభవించాలని గట్టా చెప్పాడు నేను. అట్టి పాస్టర్ నాయన తండ్రి వేసి నేను ఇలాగ ఆడుకోకుండా ప్రజలతో తండ్రి వాళ్ళ మంచి బుద్ధిని దయచేయబడుతున్నాను నేను. భర్తను పోగొట్టుకున్నాను కనుక నాయన నా కుటుంబాన్ని తండ్రి నువ్వే ఓదార్పై నా కుటుంబాన్ని కాపాడమని అడుగుతున్నాను నాయన. నా బిడ్డలు దీవించబడుతున్నాను నాయన. కొడుకుని కొడల్ని మనల్ని దీవించి ఆశ్రయించి కూతుర్ని మనం దీవించి ఆశీర్వదించి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కుటుంబంలో ఉన్న ప్రతి ఆర్థిక పద నుంచి విడుదల దయచేసి అనారోగ్య సమస్యల నుంచి విడిపించి నాయన. మంచి ఆరోగ్యాలతో ఉండేటట్టుగా సహాయం చేసి మంచిగా వెంకటేశ్వరం దీవించి ఆశీర్వదించండి నాయన. వాళ్ళ తండ్రి బాధ్యతలు అన్నీ ఉన్నాయి కనుక ఎంతగానో మంచిగా నెరవేర్చే వాళ్ళ ఉంచుతున్నాను తండ్రి వేసి నేను స్తోత్రనైనా వేసుమని వేసుకుంటున్న కోర్సుని దీవించి ఆశీర్వదించబడుతున్నాను నేను. అలాగే నేను రీసెంట్గా చనిపోయిన పాస్టర్ గారు ఆత్మ శాంతించేటట్టుగా సహాయం చేయబడుతున్నాను నేను. ఎవరోనైనా కొట్టి తండ్రి వేసిన చంపేశారు తండ్రి వేసిన పాస్టర్ల మీద కూడా తండ్రి ఇలాగ వస్తుందని ఆయన ఎంతో సేవ చేశారు నేను. నువ్వు ఆయన ఆక్షేమంలో కూడా నువ్వు ఎందుకు ఆదుకోలేకపోయావు నాయన స్తోత్రనైనా అట్టి పాటలను దీవించి ఆశీర్వదించండి నాయన. తండ్రి వాళ్ళ భార్య బిడ్డలు కుటుంబాన్ని నాయన దీవించి ఆశీర్వదించబడుతున్నాను నాయన. పగడాల కానీ దీవించి ఆశీర్వదించి ఆయన ఆత్మ శాంతించేటట్టుగా నేను పరిదేశంలో సంతోషంగా ఉండాలని దీవించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి వేసిన. అలాగే నా భర్త కూడా నేను పరిదేశంలో నీ దగ్గరనైనా సంతోషంగా ఉన్నారని అయితే మేము అనుకుంటున్నాం తండ్రి ఏసయ్య స్తోత్రనైనా వీళ్ళందరూ కూడా నాయన స్తోత్రనైనా నీ దగ్గర సంతోషంగా ఉండేటట్టుగా ఇలా పాస్టర్ల కుటుంబాలు కూడా మంచి పాస్టర్ల కుటుంబాల రక్షణ కలగజేసి నైనా తండ్రి ప్రతి చోట దేవుడు ఉండలేడని నేను ఇచ్చారు కనుక నైనా ఆ కుటుంబానికి నైనా ఓదార్పులు దయచేయబడుతున్నాను నేను. దొంగ బాధకులను మాత్రం నువ్వు శిక్షించమని అడుగుతున్నాను తండ్రి వేసిన. నువ్వు శిక్షించే దేవుడు, మాట్లాడే దేవుడు, రపోసేటివో మొక్కువ కాదు కనుక నిజమైన దేవుడు కనుక మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ రెక్కల నెల మమ్మల్ని పచ్చగా ఉంచేవని నమ్ముచున్నాం. మా సమస్యలు బంధువులు పరిస్థితులు విడిపిస్తున్నా విడిపించేవని నమ్ముచున్నాయి. చిన్న ప్రార్థన వచ్చారని ప్రార్థన వేసుకృష్ణ ముగిస్తున్నాం తండ్రి ఆమేన్.